ఫ్రెండ్స్, శాంసంగ్ నుంచి మరో కొత్త ఏ సిరీస్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. అదే శాంసంగ్ గెలాక్సీ A27. ఈ ఫోన్ డిజైన్ ఎలా ఉంది, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, కెమెరా, డిస్ప్లే, పర్ఫార్మెన్స్ ఈ వీడియోలో చాలా సింపుల్గా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. లాస్ట్లో నా ఒపీనియన్ కూడా చెప్తాను. ముందుగా బాక్స్ ఓపెన్ చేస్తే శాంసంగ్కి అలవాటైనట్లే మినిమల్ ప్యాకింగ్ కనిపిస్తుంది. ఫోన్తో పాటు Type-C to Type-C కేబుల్, సిమ్ ఎజెక్టర్ టూల్, కొన్ని డాక్యుమెంట్ పేపర్స్ మాత్రమే ఉంటాయి. ఛార్జర్ మాత్రం బాక్స్లో ఉండదు. ఫస్ట్ వచ్చేసి డిజైన్ గురించి మాట్లాడితే చూడగానే ఇది శాంసంగ్ ఫోన్ అని వెంటనే గుర్తుపట్టేలా ఉంది. వెనక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్, క్లీన్ బ్యాక్ ప్యానల్, ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్, మొత్తానికి ఫోన్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. అత్యధిక డిజైన్ ఎలిమెంట్స్ పెట్టకుండా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఇవ్వటం శాంసంగ్ స్టైల్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్లో 6.7 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రోలింగ్ చాలా స్మూత్గా ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ ఉండటం వల్ల డైలీ యూసేజ్లో డిస్ప్లే ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది అనమాట. డిస్ప్లేకి మూవీస్, యూట్యూబ్, గేమింగ్ ఏది చేసినా AMOLED డిస్ప్లే వల్ల కలర్స్ చాలా రిచ్గా కనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. డైలీ యూసేజ్, మల్టీటాస్కింగ్, అలాగే క్యాజువల్ గేమింగ్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా, 5 MP అల్ట్రా వైడ్, 2 MP మైక్రో కెమెరా అయితే ఇచ్చారు. మెయిన్ కెమెరాలో OIS ఉండటం వల్ల ఫొటోస్ మాత్రమే కాదు, వీడియోస్ కూడా స్టేబుల్గా రికార్డ్ చేయొచ్చు అనమాట. 4K 30fps వీడియో రికార్డింగ్ ఉంది. సెల్ఫీస్ కోసం 12 MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుందన్నమాట. రోజంతా కంఫర్టబుల్గా యూజ్ చేసే బ్యాటరీ బ్యాకప్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. శాంసంగ్ నుంచి ఒక రియలబుల్ మిడ్ రేంజ్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి శాంసంగ్ గెలాక్సీ A27 ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. మరి మీకు ఈ ఫోన్ ఎలా అనిపించిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన వంశీ రాణా టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.